హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ లాలీపాప్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ లాలీపాప్ని చికెన్ షాప్లోనే ఇలా మాకు కట్ చేసి ఇచ్చారండి. లేదంటే దీన్ని కట్ చేసుకోవడం కూడా చాలా సింపులే. ఇవి ఒక కేజీ వరకు ఉంటుందండి. 800 గ్రామ్స్ టు 1 కేజీ వరకు ఉంటుంది. ఇది ఈ చికెన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్నాం. పసుపు అన్నీ వేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాము, కారం. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాం. మీకు లెమన్ అవైలబుల్గా లేకపోతే వెనిగర్ అయినా వేసుకోండి. కంప్లీట్గా 1 లెమన్ జ్యూస్ తీసి వేసుకుంటున్నామండి. ఇవన్నీ కూడా ఈ చికెన్ లాలీపాప్స్కి బాగా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటున్నాము. కొంచెం అయితే సరిపోయిద్దండి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. ఇలా కంప్లీట్గా మ్యారినేషన్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ½ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకుంటే చికెన్ సాఫ్ట్గా అయ్యి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఒక ½ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టాం కదా. సో ఇప్పుడు ఇందులో తగినంత కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాము. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇక్కడ కొంచెం కబాబ్ పౌడర్ వేసుకుంటున్నామండి. ఇది వేయడం వలన మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుంది, అందుకే వేసుకుంటున్నాము. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోండి. గరం మసాలా వేసుకుంటున్నాం. ఈ కార్న్ ఫ్లోర్ ఇదంతా కూడా ఈ చికెన్ లాలీపాప్స్కి చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి, కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న లాలీపాప్స్ వేసుకుందాం. చూసారు కదా, ఈ లాలీపాప్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఆయిల్లో ఫుల్గా మునిగేలాగా ఈ బోన్ పైకి వచ్చేలాగా ఇలా వేసుకోవాలి. వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీరు మన రెసిపీస్ ఏవి కూడా మిస్ అవ్వరు. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఈ చికెన్ లాలీపాప్స్ని ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. లేదు కొంచెం జ్యూసీగా కావాలి అనుకునే వాళ్ళు జ్యూసీగా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్గానే తినొచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు భలే ఎంజాయ్ చేస్తారు. చికెన్ లాలీపాప్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో సాస్ వేసుకుంటున్నాము.
ఒక్కసారి ఈ చికెన్ లాలీపాప్స్ టేస్ట్ చేశారు అంటే జీవితంలో మర్చిపోలేరండి ఆ టేస్ట్. అంత బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం, కారం. ఇది పప్పు, రసం, సాంబార్ ఇలా దేనిలోకి మ్యాచ్ చేసుకుని తిన్నా బాగుంటుంది, లేదంటే డైరెక్ట్గా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకున్నాము. మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ లాలీపాప్స్ ఇందులో వేసుకుంటున్నామండి. మీరు కావాలి అనుకుంటే ఈ చికెన్ లాలీపాప్స్ ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుంది, లేదు కొంచెం జ్యూసీగా కావాలి అనుకుంటే ఇలా చేసుకోవాలి. రెగ్యులర్గా చేసే ఐటమ్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ రెసిపీస్ చేసుకొని తింటూ ఉంటే చాలా టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. కొత్తిమీర వేసుకుంటున్నాము. వేడిగా చికెన్ లాలీపాప్స్ రెడీ అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చూసారు కదా ఎంత బాగా సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలో రెస్టారెంట్ స్టైల్లో ఈ లాలీపాప్స్ రెడీ అయ్యాయి కదా. చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేసుకున్న మసాలాలు, కారం, ఉప్పు అన్నీ ఈ చికెన్ లాలీపాప్స్కి పట్టి జ్యూసీగా, క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా అసలు ఎంత బాగున్నాయో చెప్పలేమండి. ఎన్ని పెట్టినా కూడా వద్దనకుండా అందరూ తినేస్తారు, అంత బాగున్నాయి. చూసారు కదా ఎంత సింపుల్గా టేస్టీగా చికెన్ లాలీపాప్స్ చేసామో. మా ప్రాసెస్లో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.